రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తూ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారాలను మాత్రమే తాను పెట్టుకొని వాళ్ళను కరప్షన్లో భాగస్వాములను చేసుకుని ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్. ఆ జోన్కు ఆయన కింద సిఐలు, ఓ డిఎస్పి, అదే ఆయన ఆర్మీ. ఆ నియోజకవర్గంలో జరిగే ఇసుక కానీ, నియోజకవర్గంలో జరిగే మద్యం కానీ, ఆ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించాలన్నా దాని పర్మిషన్ కానీ, ఆ నియోజకవర్గ స్థాయిలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా ఎమ్మెల్యేకి ఇచ్చే కప్పం దాకా, ఆ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడిపే విషయంలో కానీ, ఏ విషయంలోనైనా కానీ డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు. వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నారు రివర్స్. సగం వీళ్ళకి ఇస్తూ ఉన్నారు, సగం పైకి పెద్దబాబుకు చిన్నబాబుకు తీసుకొని పోతా ఉన్నారు. డిఐజీలతో నడిపిస్తూ ఉన్నారు కలెక్షన్ కార్యక్రమాన్ని.